వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మం కోసం నేను ఎందుకు పోరాడతాను, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఈ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఎందుకు ఫైట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఆయన తమిళనాడు పార్టీలైన డిఎంకే పార్టీ, ద్రవిడ పార్టీలను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా తిరుమల తిరుపతి విషయంలో దీనికి లింక్ చేస్తూ సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చింది, తదితర అంశాలన్నిటి కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ముందుగా సనాతన ధర్మం అంటే ఏంటో చూద్దాం. సనాతన ధర్మం అంటే సనాతన అంటే ఎటర్నల్, ధర్మ అంటే రైట్నెస్. అంటే సనాతన ధర్మం యొక్క అబ్రివేషన్ మనం చర్చించాలి అంటే నువ్వు మంచి కర్మలు చేస్తే మోక్షానికి వెళ్తావు, నీకు మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేది సనాతన ధర్మం. ఆ మంచి కర్మలు ఏంటి అని అంటే నీ వల్ల ఎదుటివాడిని ప్రేమించటం, పశుపక్షాదుల్ని ప్రేమించటం, మంచి కర్మలు చేయటం, దీని ద్వారా మోక్షం పొందటం అనే కాన్సెప్ట్ని సనాతన ధర్మం మనకి చెప్తుంది, విచ్ ఈస్ గ్రౌండెడ్ బై ది యూనివర్సల్ లాస్. ఇవన్నీ కూడా భౌతికమైనవి కాకుండా అభౌతికమైనటువంటి లాస్ దీన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాయి అని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. అంటే ఏంటి, మనకు ఋతువులు, ఎండ, వర్షాకాలం, శీతాకాలం, ఇవన్నీ కూడా దేన్ని గవర్న్ చేస్తుంది వీటిని అంటే మనకి యూనివర్సల్ లాస్, అంటే ప్రపంచకమైనటువంటివి, అది అభౌతిక మనకు కనపడదు. సో నువ్వు మంచి కర్మలు చేస్తే ఆ యూనివర్సల్ లాస్ నిన్ను బ్లెస్ చేస్తుంది, నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది అని చెప్పేదే సనాతన ధర్మం. కాబట్టి ఇక్కడ కర్మలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే నువ్వు మంచి కర్మ చేస్తే నీకు మంచి మోక్ష సిద్ధి కలుగుతుంది, నీకు యూనివర్సల్ లా, అదే బ్రహ్మం ఏదైనా అవనివ్వండి, ఈ బ్రహ్మన్ ఏదైతే ఉందో ఆ పరమాత్మ నిన్ను మోక్ష సిద్ధి కలిగిస్తాడని చెప్పేది సనాతన ధర్మం. ఇకపోతే ప్రధానంగా సనాతన ధర్మాన్ని ఏ కాలంతో నిర్ధారిస్తారు, టైం స్కేల్ మనం చూసుకుంటే వేదిక్ పీరియడ్ అంటారు. అంటే ఈ వేదిక్ పీరియడ్లో 1500 BCE అంటే బిఫోర్ క్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం ఈ సనాతన ధర్మం ఎమర్జ్ అయింది. 1500 సంవత్సరాల నుంచి 500 BCE వరకు ఉన్న కాలాన్ని సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మ కాలంలోనే మనం చూసుకుంటే కులం లేదు, ఇక్కడ కేవలం వర్ణం మాత్రమే ఉంది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ఉంది. ఇది కూడా ఎందుకు మనుషుల్ని డివైడ్ చేసుకున్నారు అంటే కేవలం సౌలభ్యం కోసం. అంటే నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు గుళ్ళో పూజారిగా ఉండు, పౌరోహిత్యం చెయ్యి, అదేవిధంగా నువ్వు వ్యాపారం చెయ్యి, అదేవిధంగా నువ్వు ఎవరైనా సరే శత్రువు దాడి చేస్తే వాళ్ళ మీద ప్రొటెక్ట్ చేయి, క్షత్రియ కులం, శూద్ర కులం పనులన్నీ వీళ్ళకి సహకరిస్తూ ఉండు అని చెప్పి ఆ రోజు ఉన్న సమాజాన్ని 4గా డివైడ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వివక్ష లేదు. ఎందుకు వివక్ష లేదు అంటే నీ కర్మలను బట్టి నువ్వు కావాలంటే వర్ణాలు మారే అవకాశం కూడా ఉంది. అంటే వాస్తవానికి మనం చూసుకుంటే కర్ణుడు రథసారథి కులంలో పుట్టాడు, కానీ ఆయన ధైర్య సాహసాలు, క్షత్రియ విలువిద్యలు నేర్చుకొని ఆయన రాజు అయ్యాడు. అదేవిధంగా విశ్వామిత్రుడు క్షత్రియ కులంలో పుట్టిన వేదం నేర్చుకొని బ్రాహ్మణుడు అయ్యాడు. ఋషి వాల్మీకి బోయ కులంలో పుట్టిన బ్రాహ్మణుడిగా మారాడు. అంటే ఈ వేదకాలంలో ఎప్పుడైతే ఈ సనాతన ధర్మ వేదిక్ పీరియడ్, వేదకాలంలో కులం లేదు, మనిషి కర్మలను బట్టి వాళ్ళ ఆచరణని బట్టి వర్ణాలని మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ 500 BCE నుంచి మనకి 500 CE వరకు, అంటే ఆ క్రీస్తు పూర్వం 500 BCE నుంచి క్రీస్తు పుట్టిన తర్వాత 1500 CE, ఈ మధ్యకాలంలో మాత్రం ఈ సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. దీన్ని వేదిక్ పీరియడ్ అంటారు. ఈ కాలంలోనే మన భారతీయ ఇతిహాసాలైన రామాయణ, భారతాలన్నీ కూడా ఎమర్జ్ అయినాయి. ఈ కాలంలో మాత్రం మనుస్మృతి ప్రవేశించింది. ఈ మనువు చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడం వలన రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. వర్ణాలు మార్చే అవకాశం లేకుండా ఖచ్చితంగా ఈ కులం ఇదే పని చేయాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నాన్ని మనువు చేశాడు. దాన్ని హిందూ మతం ఎప్పుడైతే ఆవాహన చేసుకుందో, ఎప్పుడైతే కొంతమంది దుష్ట బుద్ధితో ఈ మనుధర్మాన్ని పాటించి ఆనాటి వైభవంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని చీల్చి చెండాడి ఈరోజు అనుభవిస్తున్నటువంటి హిందూ మతం ఈరోజు ఇంత పేలవంగా అయిపోవడానికి కారణం ఆ రోజు వేసిన మూలాలే. కాబట్టి ఎప్పుడైతే మనుస్మృతి సమాజంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ 4 కులాలను ఫిక్స్ చేశారు. ఈ వర్ణాలకి 4 వర్ణాలని వీళ్ళు పుట్టిన వాళ్ళు వీళ్ళే చేయాలని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత దీన్ని కులాలుగా మార్పు చెందారు.
ఈ కులాలని ఫిక్స్ చేశారు. అంటే కులం మార్చకూడదని, కుల కట్టుబాట్లు దాటకూడదని, పెళ్ళిళ్ళు వివాహాలు ఈ కులం వాళ్ళు ఇంకో కులం చేయకూడదని చెప్పి ఇక్కడ మనుధర్మం 1500 BCE నుంచి 500 CE వరకు ఈ మధ్యకాలంలో పోస్ట్ వైదిక్ పీరియడ్లో మాత్రమే ఎమర్జ్ అయింది. దీన్ని వ్యతిరేకిస్తూ 600 BCEలో వచ్చిన జైన బౌద్ధ మతాలు పెద్ద ఎత్తున, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు కాదు, అప్పుడు ఇంకా భయంకరమైన ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు ఈ మనుధర్మానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఎందుకంటే జైన బౌద్ధ మతాలు ఏంటి, ఈ కులాన్ని వ్యతిరేకించాలి, ఫిక్స్డ్ క్యాస్టేషన్ ఉండటం వలన మనుషులు డిస్క్రిమినేషన్ గురవుతున్నారు అని చెప్పి హిందూ మతంలో ఉన్నటువంటి కాస్ట్ ఈ ఎగనెస్ట్గా వచ్చినవే జైన బౌద్ధ మతాలు. దాని తర్వాత భక్తి ఉద్యమం కానీ, ఆది శంకరాచార్య కానీ వీరందరూ కూడా ఈ మను ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ హిందూ చైతన్యం, హిందూ లో ఉన్నటువంటి కొన్ని ఈ ఇబ్బందుల మీద ఈరోజు కొత్తగా పోరాటం కదా, ఆ రోజే మనుస్మృతికి వ్యతిరేకంగా ఆ రోజే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత 500 CE నుంచి ఇప్పటి వరకు ఈ కలోనియల్ పీరియడ్ అంటారు, ఇది బ్రిటిష్ ఎరా, ఇదంతా చర్చిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటి అంటే, వాస్తవానికి సనాతన ధర్మంలో ఎక్కడా కూడా కులం లేదు. కులం లేని ఒక అద్భుతమైన సమాజాన్ని ఆ రోజు సృష్టించారు. కాబట్టి అలాంటి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఉన్నారు. చాలా మంచి విషయం, అప్రిషియబుల్ విషయం. అయితే జనసేన యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే కులాలను కలిపే విధానం. జనసేన యొక్క ప్రిన్సిపల్ విధానం ఏంటి అంటే కులాలను కలిపే విధానం అని చెప్పారు. కానీ సనాతన ధర్మంలో కులం లేదు. మరి సనాతన ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే ఎత్తుకున్నావో, సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నప్పుడు కులం లేదు కాబట్టి కులానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ నువ్వు వెబ్సైట్లో మాత్రం, లేదా వాళ్ళ జనసేన వెబ్సైట్లో మీరు చూసుకుంటే కూడా ఇది జనసేన సిద్ధాంతాన్ని కనుక సిద్ధాంతం చాలా లెందీగా ఉంటుంది. వెబ్సైట్లో మీకు మినిమం చాలా డీటెయిల్డ్గా పెట్టారు, అవి ఒకసారి చదవండి. దాంట్లో చక్కగా అర్థమైంది కులాలను కలిపే విధానం అని చెప్పారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నప్పుడు సనాతన ధర్మంలో కులం లేదు కాబట్టి కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దీనికి జస్టిఫికేషన్ అది ఇవ్వలేదు. ఎందుకు అంటే ఒక మంచి కాజ్ కోసం పోరాడుతున్నప్పుడు సైద్ధాంతికంగా ఒక లైన్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే పాలసీ మ్యాటర్లో కొన్నిసార్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అలాంటి పరిస్థితి జనసేనకు వస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి కులాలను కలిపే విధానం అన్నప్పుడు సనాతన ధర్మంలో కులం లేదు కాబట్టి నువ్వు కుల వ్యతిరేక ఉద్యమాలు, హిందూ మతం నుంచి కులాన్ని తీసేయాలని చెప్పే ఉద్యమాలు కూడా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక తర్వాత మనం చూసుకుంటే కలోనియల్ అంటే బ్రిటిష్ కలోనియల్ పీరియడ్లో చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ లాంటి సోషల్ రిఫార్మర్స్, అంటే జైన బౌద్ధ మతాలు ఆ రోజునే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి, ఆది శంకరాచార్య ఉద్యమాలు చేసినాయి. వాళ్ళకు అనుగుణంగానే బ్రిటిష్ టైం నుంచి ఎప్పుడైతే కలోనియల్ పీరియడ్లో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని చట్టపరంగా తీసుకొచ్చి ఈ కులాన్ని నిర్మూలించాలి అని చెప్పి ఆయన ఒక లీగల్ పర్స్పెక్టివ్తో ఈ సమాజాన్ని చూసి చట్టాలను తీసుకొచ్చి ఈ కులాన్ని కొంతవరకు కట్టడి చేయగలిగారు. అదేవిధంగా ఇక తమిళనాడు మూమెంట్స్ని చూస్తే పెరియార్ 1925 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఉద్యమాలు అంటే ఆత్మగౌరవ ఉద్యమాలు. దేవుడు లేడు, దేవుడి పేరుతో ఈ మనధర్మాన్ని నెత్తి మీదకు రుద్ది మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చేసి ఎథిస్ట్ అంటే దేవుడు లేనే వాదాన్ని, ఆత్మగౌరవ నినాదాన్ని ఆ రోజుల్లో పెరియార్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. సో ఇప్పుడు తమిళనాడు పార్టీలకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఈ ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీలన్నీ కూడా ద్రవిడియన్ పాలసీలు ఉంటాయి. ద్రవిడియన్ పాలసీ అంటే ఏంటి అని అంటే ఆర్యులు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మూల ద్రవిడ వాసులైనటువంటి మన మీద దాడులు చేసి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఆర్య రేస్ కాబట్టి నేను దానికి వ్యతిరేకం, మేము ఈ భారతీయ మూలవాసులకి మేము సపోర్ట్గా ఉంటాము, కాబట్టి సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి డిఎంకే పార్టీలు మాట్లాడుతున్నాయి. వాస్తవానికి సనాతన ధర్మం వైరస్ లాంటిది కాదు, ఎందుకంటే అక్కడ కులం లేదు. నువ్వు కులంకి వ్యతిరేకంగా డిఎంకే పార్టీలు మాట్లాడుతున్నాయి కదా, అంటే ద్రవిడ సపోర్ట్, ప్రో ద్రవిడ, ప్రో యాజిటేషన్స్, యాంటీ క్యాస్ట్ యాజిటేషన్స్. కాబట్టి నువ్వు కులానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే పోస్ట్ వైదిక్ పీరియడ్ టైంలోనే మాట్లాడాలి. మనధర్మం పుట్టింది ఎప్పుడైతే పోస్ట్ సనాతన ధర్మం తర్వాత మాత్రమే పుట్టింది కాబట్టి 1500 BCE నుంచి 500 CE వరకు ఈ మధ్యకాలంలో గురించే నువ్వు మాట్లాడాలి. అంతకుముందు కులం అనేది లేదు. మరి అప్పుడు సనాతన ధర్మంలో కులం లేనప్పుడు నువ్వు దాన్ని వైరస్ అని ఎలా అంటావు? అనలేవు, కానీ అంటున్నారు వాళ్ళు.
కాబట్టి ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుల వ్యతిరేక ఉద్యమాలు తీసుకోవాలి, హిందూ మతంలో కులాన్ని నిషేధించాలి అని చెప్పి పోరాడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకుంటున్న లైన్కి ఒక జస్టిఫికేషన్ వస్తుంది. సరే, ఏదైనప్పటికీ సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పటం, అదేవిధంగా హిందువుల పక్షాన, మెజారిటీ హిందువుల పక్షాన ఒక వ్యక్తి మాట్లాడడం ఆహ్వానించదగినదే, అందులో ఏం సందేహం లేదు. అయితే ఎంత మేరకు ఆహ్వానించాలి ఈ ఈ యొక్క పరిస్థితిని అంటే, మనం చూసుకుంటే చాలా వరకు కూడా హిందూ మతంలో హిందూ ప్రజల గురించి మాట్లాడాలంటే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకు అంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియని భయాందోళనలు చాలామందికి ఉన్నాయి. కానీ వాస్తవానికి మెజారిటీ హిందువుల గురించి మాట్లాడడానికి ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మత అభిమానం వేరు, మత పిచ్చ వేరు. మత అభిమానంలో నేను హిందువుని, నా మతం బాగుండాలనుకోవడం వేరు, నా హిందూ మతమే గొప్ప అనుకోవడం వేరు. కాబట్టి మత అభిమానంతో నా హిందూ మతంలో జరుగుతున్న లోపాలని నేను ప్రశ్నిస్తాను అంటే ఆపే హక్కు ఎవరికి లేదు. అందులో సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూ ప్రశ్నిస్తాను అంటే ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మను ధర్మాన్ని పాటించే ఈ అలా సనాతన ధర్మాన్ని పాటించాలంటే సనాతన ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాలను కూడా నువ్వు పాటించాలి. ఏంటి అంటే కుల వ్యతిరేక ఉద్యమాలు చేపట్టాలి, కులాన్ని తరిమివేసే విధంగా ఉండాలి. లేని పక్షంలో సనాతన ధర్మం యొక్క స్ఫూర్తి దెబ్బతింటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి చర్చించాం, సనాతన ధర్మం యొక్క లక్ష్యాలు చర్చించాం, అదేవిధంగా వేదకాలం తర్వాత యుగం గురించి, భక్తి ఉద్యమాల గురించి, అద్వైత వీటి గురించి చర్చించాం. ఇప్పుడు కలోనియల్ పీరియడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ మూమెంట్స్, పెరియార్ మూమెంట్స్ గురించి మనం చర్చించాం. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటి అని అంటే, భారతదేశంలో లౌకిక రాజ్యం, మతం లౌకిక రాజ్య పాత్ర ఎలా ఉండాలని చర్చిద్దాం. ఎందుకంటే భారతదేశంలో మతం వేరు, లౌకిక రాజ్యం వేరు. లౌకిక రాజ్యంలో భారత రాజ్యాంగం బట్టి నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మతం అనేది ఇంట్లో ఉండాలి, మనం బయటకు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మనం పాటించాలి. ఇది బేసిక్ సూత్రం. ఇలా కాని పక్షంలో మతమే ముందుకు వస్తే గనక మరో లెబనాన్, మరో సిరియా, మరో ఇరాన్, ఇరాక్ ఇలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన మతం కోసం పోరాడడం తప్పులేదు. కానీ ఆ మతాన్ని ఇంట్లో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే భారతదేశం మతరాజ్యం కాకుండా ఉంటుంది. భారతదేశం కనుక మతరాజ్యం అయితే, మతరాజ్యాలు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, ఏదైనా చూడండి, వీటన్నిటిలో కూడా మతాన్ని ముందుకు తీసుకొచ్చినవన్నీ కూడా శాంతి లేకుండా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో అలాంటి పరిస్థితి రాకూడదు. ఎప్పుడైతే ఇక్కడ గనక మతం గనక ముందుకు వచ్చి భారత రాజ్యాంగాన్ని తగ్గిస్తే గనక మరో అల్లకల్లోల పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడవాలి. అదేవిధంగా సనాతన ధర్మం కోసం కూడా పాటుపడాలి. సనాతన ధర్మం కోసం పాటుపడడం అంటే ఖచ్చితంగా ఇక్కడ కులాన్ని వ్యతిరేకించాలి. కుల వ్యతిరేక ఉద్యమాలు చేసి కులాన్ని ఎప్పుడైతే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఎలిమినేట్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే హిందూ మతం బతికిద్ది. లేకపోతే కులం ఉన్నంతకాలం, డిస్క్రిమినేషన్ ఉన్నంతకాలం హిందూ మతంలో కన్వెన్షన్స్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. హిందూ మతంలో ప్రధానమైన చోట ఈ కులం. ఈ కులాన్ని బట్టే ఇతర మతాలు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి సనాతన ధర్మం కోసం ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రథమ లక్ష్యం ఏంటి అని అంటే కులానికి వ్యతిరేకంగా గొంతెత్తడం. సనాతన ధర్మం యొక్క స్ఫూర్తి కూడా అదే. సనాతన ధర్మంలో కులం లేదు, వర్ణం మాత్రమే ఉంది. కాబట్టి వర్ణంలో కూడా నీ కర్మలను బట్టి నువ్వు మారే హక్కు ఉంది. అంటే ఎంత స్వేచ్ఛ ఉందో చూడండి. కాబట్టి అటువంటి స్ఫూర్తితో పోరాడేటప్పుడు సనాతన ధర్మ కాలం, వేదకాలం తర్వాత వచ్చినటువంటి ఈ పీరియడ్లో వచ్చినటువంటి ఈ కులాన్ని, మనుస్మృతిని వ్యతిరేకిస్తూ కుల ఉద్యమాలు చేసి, కుల వ్యతిరేక ఉద్యమాలు చేసి సనాతన ధర్మం యొక్క స్ఫూర్తిని కాపాడాలి. అదేవిధంగా అంబేద్కర్, పెరియార్ వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకులు కాదు, మనస్మృతికి వ్యతిరేకులు మాత్రమే. అది గమనించాలి. కానీ దీన్ని రెండు కలిపేసి సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్తున్నారు. సనాతన ధర్మంలో కులం ఉందని ఏ భారతీయ ఇతిహాసాల్లో కానీ, ఋగ్వేదంలో కానీ, ఎక్కడ అతి ప్రాచీన ఋగ్వేదంలో కూడా లేదు. మరి ఎలా చెప్తున్నారు? చెప్తారు, వాళ్ళ నోటికి వచ్చింది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎత్తుకున్న సనాతన ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా కులాన్ని గురించి, కుల వ్యతిరేక ఉద్యమాల్లోకి పోరాటం చేస్తే ఇంకా అభినందనీయం. కాబట్టి మెజారిటీ హిందువుల గురించి మాట్లాడడం అభినందనీయమే, మతం గురించి మాట్లాడడం అభినందనీయమే. కానీ మతాన్ని మతరాజ్యంగా మాత్రం దయచేసి ఉంచాలి అని చెప్పి భారతదేశాన్ని కోరుకోవద్దు. హిందువులు మెజారిటీ కాబట్టి హిందూ రాజ్యంగా దీన్ని ఉండాలి అని చెప్పి తీసుకొస్తే మాత్రం, ఒక మతరాజ్యంగా భారత రాజ్యాంగాన్ని తక్కువ చేస్తే మాత్రం మళ్ళీ అల్లకల్లోలం మొదలైద్ది. మనకి ఇరాన్, ఇరాక్, లెబనాన్ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మన ఉనికిని కాపాడుకోవడం తప్పులేదు, కానీ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే దానికి ఒక
అర్థం పరమార్థం ఉంటుంది. ఇకపోతే తిరుపతి సంబంధించి ఈ ఈ అసలు కాంట్రవర్సీ అంతా తిరుపతి లడ్డు గురించే కదా. తిరుమలలో పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి కాబట్టి సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేసి ఈ సనాతన బోర్డులో ఖచ్చితంగా దీనికి ఒక మానిటర్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు కదా. సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని రాజకీయ డ్రామాలు వద్దు అని చెప్పి హెచ్చరించింది. కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో వేసి దీని మీద రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే తమిళ పార్టీల మీద కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా చేశారు. సనాతన ధర్మానికి ఆయన రక్షకుడుగా ఉంటానని చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం, మూల లక్ష్యం ఏంటంటే కుల వ్యతిరేక ఉద్యమాలు. కాబట్టి కులాన్ని హిందూ మతం నుంచి తరిమేసే ప్రయత్నం చేయండి, కుల వ్యతిరేక ఉద్యమాలు చేయండి. అప్పుడు సనాతన ధర్మం యొక్క స్ఫూర్తిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడేటప్పుడు కులాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా మతాన్ని ఇంటి వరకే పరిమితం చేస్తూ రాజ్యాంగాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించండి అని మాత్రం దయచేసి అనొద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని మీరు కాపాడుతూ ఉంటే ఇంకొంచెం ప్రజలు మీకు చేరువవుతూ ఉంటారు. అలా కాని పక్షంలో మైనారిటీలో చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. ఏ దేశమైనా ఏ మత రాజ్యంగా ప్రకటించిన దేశం ఏది శాంతియుతంగా బతుకుతున్న పరిస్థితి లేదు. ప్రజాస్వామ్య దేశంగా ఉండి రాజ్యాంగాన్ని హక్కులతో బతికే దేశం మాత్రమే చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని మనందరం గౌరవించుకుందాం, కాపాడుదాం, మతం కోసం పోరాడదాం, సనాతన ధర్మం కోసం పోరాడదాం. కానీ మతాన్ని మన ఇంటి వరకు ఉంచుకుందాం, ఇంటి బయట భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. ఇది ఈరోజు టాపిక్. ఇంకొంచెం లెందీగా చెప్పొచ్చు, కానీ దీన్ని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. మరొక మంచి టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.